Brought to you by V-Guard. 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ అభిప్రాయం కామెంట్ చెప్పండి. ఏంటి మీరు రోజు టీవీలు చూస్తున్నారు కదా, ఈ ప్రశ్న అడగచ్చా? అసలు మీరు అడగచ్చా? అక్కడ పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు కాదు, వర్మ. అక్కడ పోటీ బొమ్మే పవన్ కళ్యాణ్. పని అంతా ఎవరు చేస్తున్నారు? వర్మ చేస్తున్నారు. నన్ను పూర్తి చేయనియాలి, నాకు తెలియదు ఆ విషయం. అక్కడ పోటీ చేస్తుంది ఎవరు? జనసేన కాదు, వర్మే. తెలుగుదేశం పార్టీ వ్యక్తిని నుంచోబెట్టి ప్రచారం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రచారం చేయట్లా? ఎక్కడన్నా వెళ్తున్నారా ఇంటింటికి? అంటే 2 రోజులకు ఒక రోజుకి వచ్చింది పాపమా? ఓకే, అది కూడా కన్సిడర్. అక్కడ వర్మ గారే ప్రచారంలో ఉన్నాడు. వర్మ గారే మొన్న ఏదో మెటీరియల్ అయిందంటే మాట్లాడుతున్నారు. ప్రచారంలో ఆయనే చేస్తున్నాడు. అంటే నేను టీవీలో చూసి చెప్తాను. అక్కడ జనసేన పార్టీ నాయకులు ఎక్కడ కనబడతల్లా, జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కడ కనబడతల్లా. అక్కడ పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అయితే బొమ్మే అయింది. గుర్తు మాదవచ్చు, పని మొత్తం చేస్తుందంతా వర్మ గారే. కాబట్టి అక్కడ పిఠాపురంలో ఏదైనా జరిగితే అక్కడ వర్మ గారికే. అంటే గెలుస్తారా ఓడతారా అది చెప్పండి. గెలిస్తే వర్మ గారికి క్రెడిట్ పోయింది అంటారా? ఇందాక కూడా ఒక మాట చెప్పాను నేను. వై నాట్ 175కి నేను అదే మాటను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అక్కడ 170 దాని తర్వాత అది ఉంటుందో ఉండదో మీరు అందులో చూసుకుంటే అది 176 అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు కాదు, మీరే ఇక్కడ పెద్ద యాక్టర్ లాగా కనిపిస్తున్నారు మాకు. అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీ దగ్గర డైలాగులు చాలా ఉన్నాయండి. అరే నేనేం చెప్పా? వై నాట్ 175కి స్టిక్ అయి ఉన్నా నేను. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు. కాబట్టి వై నాట్ 175 ఖచ్చితంగా జరిగి తీరుద్దని నేను విశ్వసిస్తున్నా. మరి 176 గురించి మీరు మాట్లాడితే నేను చెప్పలేను. పెత్తందారి అదేవిధంగా పెట్టుబడిదారులుగా వచ్చినటువంటి సుజనా చౌదరిని ఓడించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీకు అప్పగించారా? నేను సీఎం గారిని కలిసినప్పుడు నాకు ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ కొట్టాలి. అక్కడ సుజనా చౌదరి అనేటువంటి ఒక క్యాపిటలిస్ట్ వారు ఓడిపోవాలి. ఓడిపోతేనే పేదలకి పెత్తందారులకి మధ్య పేదలు గెలుస్తారనేటువంటి సంకేతం బలంగా పోవాలి. కాబట్టి ఖచ్చితంగా అసలు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఎప్పుడు ప్రైవేట్ జట్లలో చాపర్లో తిరిగేటువంటి వ్యక్తి, 1000 కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి వ్యక్తి ప్రజాసేవ ఎప్పటికీ చెయ్యలేరు. నియోజకవర్గానికి వచ్చేటప్పుడు కూడా ఆయన రాజస్థాన్లో సొంత పెళ్ళిళ్ళకి వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి కూడా ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. పశ్చిమ నియోజకవర్గం పేదలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా నివాసం ఉండేటువంటి ప్రాంతం. అటువంటి వ్యక్తి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రజాసేవ చేయలేరు, ప్రజలు కూడా ఆదరించరు. 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని విజయవాడ నగరం తిరస్కరించింది. గత చరిత్ర అదే. మీరు ఎవరినైనా తీసుకొచ్చాలి, ఏ పార్టీ అన్నా కావచ్చు. నేను పేర్లు పార్టీలు చెప్పట్ల, ఆంజనేయులు గారికి బాగా తెలుసు. 100 కోట్లున్నంత మాత్రాన, డబ్బున్నంత మాత్రాన గెలుపు సంభవం కాదు. ప్రజాబలం అనేది అక్కడ కూటమికి లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపిస్తాం. ఖచ్చితంగా మీకు అదే నా సంబంధం, ఆసిఫ్ని గెలిపిస్తాం. అట్లాగనే హ్యాట్రిక్ కొట్టే తీరుతాం. కానీ ఉద్యోగస్తులు డెవలప్మెంట్ అనేవి ప్రభావితం చూపించదంటారా? ఉద్యోగాలు కానీ, డెవలప్మెంట్ కానీ, రాజధాని వలన పేద ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి? రాజధాని వలన విద్యా వైద్యం పేద ప్రజలకు అందుద్దా? రాజధాని పోని ఈరోజు ఎవరైనా అనుకుందాం, హసీనా గారు ఇక్కడ కూర్చున్నోళ్ళు మీరు నేను పోయి అమరావతికి వెళ్ళి మళ్ళీ 1 గజం స్థలం కొనగలమా? 1 ఎకరం కొనగలమా? లేకపోతే 100 గజాలు కొనే పరిస్థితి ఉందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి రాజధాని ప్రాంతంలో కూడా విజయవాడ నగరంలో దగ్గర 15,000 మంది ఎంత నెంబర్, ఆ 15,000 మంది పైచీలకు వాళ్ళకి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మరి రాజధానిలో ఎవరికి ప్రాతినిధ్యం కల్పించారు? ఎవరు కల్పించారు? అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కల్పించారు? మురళీమోహన్ గారికి, ఎల్ఈపీ వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించి 100,000 ఎకరాలని కట్టబెడితే సామాన్యులను తీసుకొచ్చింది అక్కడికి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. Brought to you by V-Guard.